ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తుఫాను నష్టం 5,244 కోట్లు. కేంద్రానికి రాష్ట్ర ప్రాథమిక నివేదిక. మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. పసిఫిక్ మహాసముద్రంలో లానినా. భిక్షాటన చేసేవారికి సామాజిక భద్రత. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య. 2 మహిళా అధ్యాపకుల వేధింపులే కారణం. మునగాకుతో జుట్టు కుదుళ్లకు పోషణ. ఈరోజు వార్తలను చూద్దాం. తుఫాను నష్టం 5,244 కోట్లు. మొంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన తమను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. 17 శాఖలు వివిధ రంగాలకు మొత్తం 5,244 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ ప్రాథమిక నివేదిక సమర్పించింది. తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ప్రాథమిక నివేదికను శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపారు. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, పూర్తి స్థాయిలో వివరాలు అందాక నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. భిక్షాటన చేసేవారికి సామాజిక భద్రత. రాష్ట్రంలో భిక్షాటనను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. వ్యవస్థీకృత భిక్షాటనకు పూర్తిగా నిర్మూలించింది. బలవంతపు భిక్షాటన నుంచి దివ్యాంగులు, చిన్నారులను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదముద్ర వేసిన జీవో 58ను న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతిభాదేవి విడుదల చేశారు. సమన్వయంతో ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను సంక్షేమ, పోలీస్ శాఖలపై ఉంచారు. భిక్షాటన చేసేవారిని గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో సంక్షేమ శాఖల ఉద్యోగులు, స్థానిక పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లోని భిక్షాటకులను గుర్తించాలి. వీరిని ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, మెరుగైన వైద్య సేవలు అందించాలి. మానసిక వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అవసరమైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు జారీ చేసి సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావాలి. ప్రధానంగా వ్యవస్థీకృత భిక్షాటనకు పాల్పడే వారిని అరెస్ట్ చేయాలి. వారిపై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చేయాలి. వారి చెరలో ఉన్న చిన్నారులు, దివ్యాంగులకు విముక్తి కల్పించాలి. భిక్షాటన దుష్ఫలితాలపై విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. పసిఫిక్ మహాసముద్రంలో లానినా. అంతర్జాతీయంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా సముద్రంలోని తూర్పు, మధ్య, భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే వరకు పసిఫిక్ మహాసముద్రంలో లానినా కొనసాగింది. అనంతరం తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. అయితే తటస్థ పరిస్థితుల తరువాత తిరిగి ఎల్నినో వైపుగా వాతావరణం మారుతుందని తొలుత అంచనా వేశారు. అయితే అనూహ్య మార్పులతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బలహీనమైన లానినా వస్తోందని వాతావరణ నిపుణులు చెబుతూ వస్తున్నారు. దీనికి అనుగుణంగానే అక్టోబర్లో పసిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పడిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లానినా కొనసాగుతుందని, ఆ తరువాత తటస్థ పరిస్థితులు ఏర్పడేందుకు 55% అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. చిత్తూరులో 10 ఏళ్ల కిందట సంచలనం రేపిన మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష వేస్తూ జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. 2015 నవంబర్ 17న అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ను మున్సిపల్ కార్యాలయంలోని వారి ఛాంబర్లోనే చంపేశారు. అనురాధను తుపాకీతో కాల్చగా మోహన్ను కత్తులతో నరికివేశారు. దాంతో అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మోహన్ మేనల్లుడు శ్రీరామచంద్రశేఖర్ అలియాస్ చింటూ ఏ ఈ ఘాతుకానికి పాల్పడటం మరింత కలకలం రేపింది.
ప్రత్యక్ష సాక్షి సతీష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చింటూతో పాటు 23 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసులో 133 మంది సాక్షులు ఉండగా 57 మందిని కోర్టు విచారించింది. 10 ఏళ్ల పాటు సుమారు 352 సార్లు ఈ కేసు వాయిదా పడింది. ఈ నెల 24వ తేదీన కోర్టు చింటూ సహా 5గురిపై నేర నిర్ధారణ జరిపింది. మిగతా నిందితులపై కేసు కొట్టివేసింది. సుమారు 4 గంటల సేపు వాదనలు విన్న జడ్జి శుక్రవారం నాడు చింటూతో పాటు వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్లకు ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించారు. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య. విశాఖపట్నం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు 2 మహిళా అధ్యాపకుల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు స్థానిక ఎంవీపీ కాలనీ 4వ సెక్టార్లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కోన సూరిబాబు పెద్ద కుమారుడు సాయితేజ సమత డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు తనను నిత్యం వేధిస్తున్నారని, పరీక్షల్లో జవాబులు బాగా రాసినా మార్కులు వేయడం లేదని, రికార్డులు అధికంగా రాయిస్తున్నారని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పాడు. అధ్యాపకుల వేధింపులపై యాజమాన్యంతో మాట్లాడేందుకు సాయితేజ తల్లిదండ్రులు, మావయ్య శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లారు. అక్కడ ఉండగానే వారు ఇంట్లో ఉన్న సాయితేజతో 2 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో ఇంటికి వెళ్ళి చూసేసరికి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓ అధ్యాపకురాలి లైంగిక వేధింపుల అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లుగా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రకటించాయి. వాటికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చెల్లించవలసిన 2,700 కోట్ల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబుతో చర్చించామని, వన్ టైం సెటిల్మెంట్ విధానంతో సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ఆయన తెలియజేశారు. వన్ టైం చెల్లింపులు చేసేలోపే మరో 250 కోట్లు ఆసుపత్రులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జుట్టు కుదుళ్ల పోషణకు మునగాకు. జుట్టు ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల హెయిర్ ప్యాక్లు వాడుతుంటారు. అయితే మునగాకుతో తయారు చేసుకున్న ప్యాక్తో జుట్టుకు పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. మునగాకులో విటమిన్ బి, సి, జింక్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కుదుళ్ల సమస్యలను దూరం చేసి జుట్టు ఎదుగుదలకు, ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మునగాకు పొడి చుండ్రు, దురద వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మునగాకులోని జింక్ కుదుళ్లలో సీరంను క్రమబద్ధీకరిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగిన మునగాకు కుదుళ్ల సమస్యలను దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్రీ రాడికల్స్తో పోరాడి తెల్ల జుట్టు రాకుండా కాపాడతాయి. మునగాకు పొడిలో ఉండే జెహలిక్ ఓలియిక్ ఆమ్లాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడి కురులు పెరిగేలా సహాయపడతాయి. దీనికోసం ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ మునగాకు పొడి, మరో టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు వేసి మెత్తని పేస్ట్లా కలుపుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా ప్యాక్లా వేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే సరి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మొఘలుల కాలం నాటి పెయింటింగ్కు 119.49 కోట్లు. లండన్లో నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ధర. కోటి ఉద్యోగాలు. సీఎం కిసాన్ సాయం 3,000కు పెంపు. బీహార్ కోసం ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల. మరో 10 ఏళ్ల రక్షణ బంధం. భారత్ అమెరికా కీలక ఒప్పందం. ఇరు దేశాల రక్షణ మంత్రుల సంతకాలు. 2 రోజుల్లో అల్పపీడనం. శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.
రానున్న 2 రోజులు కోస్తా రాయలసీమల్లో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్లతో చిత్తయింది. ఆతిథ్య ఆసీస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఢిల్లీకి కబడ్డీ కిరీటం. ప్రో కబడ్డీ లీగ్ 13వ సీజన్లో దబాంగ్ ఢిల్లీ ఛాంపియన్గా నిలిచింది. శుక్రవారం పూణేరి పల్టన్పై తుదిపోరులో దబాంగ్ జట్టు 30-28 తేడాతో నెగ్గింది. ఢిల్లీకిది రెండో ట్రోఫీ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.